చాలా సమస్యలు, ఎక్కడ చూసినా అవినీతి, అరాచకాలు, అభివృద్ధి జరగకుండా నిలిచిపోయే పరిస్థితి వచ్చింది. ఇంకో పక్కన హిందూ ధర్మాన్ని ఎగతాళి చేసే పరిస్థితికి వస్తున్నారు. భారతీయ యొక్క సంస్కృతి సాంప్రదాయాల్ని గౌరవించవలసిన వారి దాన్ని వ్యతిరేకించే పరిస్థితిలో, విద్వేషాలు సృష్టించే పరిస్థితిలో వస్తున్నారు. కరప్షన్ తమలో పెరిగిపోయిందా లేదా? కరప్షన్ ఇల్లాడ గ్రామం ఇల్లై నాశం కరప్షన్ ఇల్లాద గ్రామం ఇల్లై நாசம் பண்ணாத நகரம் இல்லை, சேதம் அடையாத பகுதி இல்லை. டிஎம்கே தோற்க வேண்டும், தமிழ்நாடு ஜெயிக்க வேண்டும். అర్థమైందా రాజా? సిద్ధంగా ఉన్నారా మీరు? ఇలాంటి కార్యక్రమాలతో చెన్నై అభివృద్ధి అవుతా ఉందంటే కేంద్రం చూస్తే అన్ని అభివృద్ధి కార్యక్రమాలకు నాంది పలికారు. దగ్గర దగ్గర 14,000 కోట్ల రూపాయలు, 14 లక్షల కోట్ల రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఇంకో పక్క భారతదేశం ఒక శక్తివంత దేశంగా తయారవుతా ఉంది. ఇంకో పక్క మీరు చూస్తే ఇక్కడ మన సెంట్రల్ రైల్వే స్టేషన్ కూడా శాశ్వతంగా గుర్తుండడానికి ఎంజీఆర్ పేరు పెట్టిన పార్టీ ఎన్డీఏ. మా తమ్ముడు చెప్పినట్టు చరిత్ర ఉన్నంత వరకు ఎంజీఆర్ని గుర్తుపెట్టుకుంటారు, ఎన్టీఆర్ని గుర్తుపెట్టుకుంటారు. అలాంటి మహానాయకులు. ఈరోజు నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, మున్నేట్రం వేண்டுమా, వేలై வாய்ஸுகள் வேண்டுமா, அப்படியானால் மத்தியில் மோடிஜி, இருக்க வேண்டும், மாநிலத்தில் அம்மா ஆட்சி வர வேண்டும். இந்துக்கு என்டிஏ கூட்டணியை வெற்றி பெற చేయుంగల్. అందుకని మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా, మీ ఓటుతో రాష్ట్రం గెలుస్తుంది, తెలుగు జాతి మన తమిళ జాతి గెలుస్తుంది, ప్రతి వ్యక్తి ప్రతి ఇల్లు గెలుస్తుంది. మీది ఓటు బాగు చేసేది, మీ భవిష్యత్తు మార్చేది ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అని చెప్పి మరొక్కసారి తెలియజేస్తున్నా. உங்கள் ஒட்டினால் தமிழ்நாடு வெல்லும், ஓர் வரம் ஓர் குடும்பம் வெல்லும். ஓட்டு உங்களது, உங்கள் வாழ்வை மாற்றும் பொறுப்பு எண்டியது. தமிழ் தாய் வாழ்க, తెలుగు తల్లికి జై, భారత్ మాతాకి జై. తెలుగు తల్లి, తమిళ తాయి అందరం కలిసి భారత మాతలోనే భాగం. ఈ దేశం బాగుంటే మనం బాగుంటాం. ఆ దేశాన్ని బాగు చేసే శక్తి నరేంద్ర మోడీ గారికే ఉంది. మీరందరూ ఆలోచించాల్సింది, తమిళనాడును బాగు చేసే శక్తి ఎన్డీఏకే ఉంది. ఆ విషయం గుర్తుపెట్టుకొని తమిళనాడు బాగుపడాలంటే ఎన్డీఏకు ఓటేయమని మరొక్కసారి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ అందరికీ నమస్కారాలు. జై హింద్. థ్యాంక్ యూ. నాకు హ్యాపీ బర్త్డే చూశాను, దారంతా కూడా హ్యాపీ బర్త్డే చెప్తూ వస్తున్నారు. ఈరోజు మీ మధ్యలో గడపడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నా.
నేను వచ్చింది అర్థమైందా మీకని అడుగుతున్నా. ముగ్గురు అభ్యర్థుల్ని గెలిపించాలి. మీరు గెలిపించిన తర్వాత మళ్ళీ నేను వస్తా, ప్రమాణ స్వీకారానికి కూడా అటెండ్ అవుతాం. యా ఈపీఎస్ సీఎం, థ్యాంక్ యూ, వెరీ నైస్ ఆఫ్ యూ, థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. రెండాకులు అందరూ కూడా రెండాకులు, చరిత్ర సృష్టించే రెండాకులు, జీవితాలకు వెలుగు తెచ్చేది రెండాకులు. కాబట్టి మీరందరూ కూడా రెండాకులకే ఓటేయాలి. ఆపండ్రమ్మా.